ఓం శాంతి. నిన్నటి వీడియోలో అనగా 13వ వీడియోలో సాకార లోకం, సూక్ష్మవతనం, పరంధామం గురించి చెప్పుకుంటున్నాం. సూక్ష్మవతంలో ఏముండేది మనం నిన్ననే తెలుసుకున్నాము. ఇప్పుడు పరంధామం అనేది మన తండ్రి పిల్లల నివాసం, దాన్నే శాంతి నివాసం, శివాలయం. తదుపరి నిర్వాణధామం అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. ఈ పరంధామంలో పరంధామయ్యే నివసిస్తాడు. పరంధామయ్య అంటే శివుడు, ఆయన ఉండే ప్రదేశం కాబట్టి ఆయన కింద మనం నివసిస్తాం. ఎట్లా? ఆర్డర్ ప్రకారంగా నివసిస్తాము. పరంధామం యొక్క రంగు ఎరుపు రంగులో ఆత్మలు నిరాకారంగా ఉంటాయి, అంటే బిందువుల్లాగా. శివయ్య కూడా గమ్మున నిరాకారంగా ఏదో సైలెంట్గా ఉంటాయి. దీన్నే సైలెంట్ వతనం కూడా అంటారు. ఏమి నిశ్శబ్దంగా ఉంటుంది, అంతా మొత్తం మాట అనేది కూడా ఉండదు. ఈ సూక్ష్మవతంలో ఆకారి దేవతలు సైగలతో మాట్లాడుకుంటుంటారు, అంటే శబ్దం ఉండదు, సైగలు చేసుకుంటూ ఉంటారు. పరంధామంలో ఆత్మలు ఏ విధంగా ఉంటాయి? నిశ్చలంగా ఉంటాయి. శివయ్య నిశ్చలంగా ఉంటాడు, మనము నిశ్చలంగా ఉంటాం. ఈ ఆత్మలు స్టేజ్ వారీగా ఈ మూలవతనంలో ఉంటాయి. మూలవతనం, శాంతిధామం, నిర్వాణధామం, శివాలయం ఈ విధంగా పిలువబడతాయి. ఇప్పుడు పరమాత్మ జ్ఞానం తెలుసుకుంటాం. పరమాత్మ అనేది సర్వశక్తివంతుడు. ఆయనలో చాలా గుణాలు ఉన్నాయి. ప్రేమసాగరుడు, జ్ఞానసాగరుడు, శక్తి సాగరుడు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ పరమాత్మ తండ్రిని పిలుస్తాం. తండ్రి మనల్ని ఏమని పిలుస్తాడు? పిల్లలు అని పిలుస్తాడు. ఎందుకు? అనాదిగా ఉన్నాడు కాబట్టి ఆయన మనకి తండ్రి, ముత్తాత కూడా అవుతాడు. ఒక మురళిలో ముత్తాతంగానే చెప్తాడు, నేను మీ తండ్రిని, మీరు నా పిల్లలు. కాబట్టి భగవంతుడు ఒకడే అనడానికి గురునానక్ ఏం చెప్పాడు? గురునానక్ భగవంతుడు ఓంకార్, ఆయనకు వెలుగు, గాడ్ ఈజ్ లైట్ అని చెప్పబడ్డాడు. తర్వాత శివయ్య సృష్టిని పాలిస్తాడు. దానికి ముగ్గురున్నారని మనం చెప్పుకున్నాం, బ్రహ్మ, విష్ణువు, శంకరుడు. బ్రహ్మ ఏం చేస్తాడు? స్థాపన చేస్తాడు. విష్ణువు పరిపాలన చేస్తాడు. శంకరుడు వినాశనం చేస్తాడు. వినాశనం అంటే ఏంది? పరివర్తన. దేనికోసం? సత్యయుగం వస్తుందని. కొత్త ఇళ్ళు కట్టేటప్పుడు పాత ఇళ్ళు కూలదోస్తాం కదా, తప్పదు. దాని వినాశనం అంటామా? పరివర్తన. అక్కడ పాత ఇళ్ళు నింది కొత్త ఇళ్ళు కట్టాలి కాబట్టి దాన్ని పడదయ్యింది కానీ కొత్త ఇళ్ళు కట్టలేం. ఆ విధంగా భగవంతుడు ఒక్కడే. వీరి కింద చాలామంది ఉన్నారు. ఎవరు? ధర్మపితులు ఉన్నారు. ధర్మపితులు అంటే ధర్మాన్ని పెత్తుమీరుతున్నప్పుడు వీళ్ళు కొంతకాలం లోకాన్ని పరిరక్షిస్తారు, అంతవరకు. తర్వాత లోకంలో అరాచకం పెరిగిపోయినప్పుడు ఈ ధర్మపితుల్ని శివుడు పంపుతాడు భూలోకానికి. వీళ్ళు కొంతవరకు ఈ లోకాన్ని పరివర్తన చేయడానికి బోధిస్తామంటారు. వీరెవరంటే క్రీస్తు, బుద్ధుడు, మహమ్మద్ ప్రవక్త, ఇబ్రహీం, గురునానక్ ప్రతినిధులు భూలోకానికి వచ్చి వారి ప్రబోధాన్ని అనుసరించి మనుషులకు వివరిస్తూ ఉంటారు. మనుషుల్లో కొంతవరకు పరివర్తన వస్తుంది. అంతంలో భగవంతుడు తానే దిగి వచ్చి అందరినీ పవిత్రులను చేసి లేదా పావనంగా చేసి
పరంధామానికి తీసుకెళ్తాడు. ధర్మపితలు భూమి మీదకి వచ్చి బోధిస్తున్నా భగవంతుడు ఎందుకు రావాలి, భగవంతుడు భూమి మీదకి ఎందుకు రావాలి అంటే ధర్మపితలు కొంతవరకు బోధిస్తున్నారు, కానీ అరాచకాలు ఎక్కువ పెరుగుతున్నాయి. మొన్న పూణేలో ఒక యువతి నిశ్చితార్థం చేసుకొని పెళ్లి కొడుకుని చంపేసింది. చూడు ఎంత ఘోరంగా జరిగింది. అదేవిధంగా మేఘాలయలో ఒక యువతి పెళ్ళైన తర్వాత ఒక లోయలోకి తీసుకువెళ్ళి తోసేసింది. కాబట్టి ఇటువంటి అరాచకాలు ఈ మధ్యనే జరుగుతున్నాయి. దీనికోసం ఎవరు రావాలా, భగవంతుడు రావాలి. ఇప్పుడు ఈ కాలంలో డబ్బు కోసం తల్లిదండ్రులు తప్పిన వాళ్ళు ఉన్నారు. తండ్రే కూతుర్ని అత్యాచారం చేసినట్లుగా ఉంది. తర్వాత నిర్భయ కేసు మూకుమ్మడి అత్యాచారం పెరిగిపోయింది. కాబట్టి ఇటువంటి రక్షించడానికి మనుషుల్లో పరివర్తన చేసుకోవడానికి భగవంతుడు అవతరించాలి. కాబట్టి భగవంతుడు ఈ కలియుగం చివరిలో వస్తున్నాడు. ఆయనకి వస్తున్నాడంటే దీన్ని సంగమయుగం అంటారు. సంగమయుగం అంటే ఏంటి? కలియుగానికి సత్యయుగానికి వారధి. ఇది 100 సంవత్సరాలు ఉంటుంది. ఈ 100 సంవత్సరాల్లో భగవంతుడు పదే జ్ఞానం రాజయోగం ఇచ్చి అందరినీ పవిత్రులను చేస్తాడు. చేసిన తర్వాత అందరినీ పరంధామానికి తీసుకెళ్తాడు. కొందరు పరివర్తన కారు, అప్పుడు శిక్షలను ఇచ్చి వాళ్ళని పరివర్తన చేస్తాడు. మంచి వాళ్ళు కొందరు పరివర్తన అవుతారు, కొందరికి శిక్షలను ఇచ్చి పరివర్తన చేస్తాడు. పరివర్తన చేసి పరంధామానికి తీసుకెళ్తాడు. ఇప్పుడు ఓం శాంతిలో చేరిన వాళ్ళందరూ కొంత విశ్రాంతి తీసుకొని పరంధామాలు మళ్ళీ సత్యయుగానికి వస్తారు. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి శివయ్య మాటలు విన్నారు, పవిత్రులుగా అయ్యారు, రాజయోగం చేశారు. కాబట్టి వాళ్ళు ఎంత పుణ్యం సంపాదించుకున్నారు. కాబట్టి వీళ్ళు దేవతలు. శివయ్య ధర్మరాజు అయి ఎవరిని పంపాలనో ఎవరు పంపకూడదు అని చెప్పేసి ఈ ఓం శాంతి వాళ్ళని శివభక్తులు కాబట్టి సత్యయుగానికి పంపగలుగుతారు. మొదటి సత్యయుగం 9 లక్షలతో స్టార్ట్ అవుతుంది. ఈ మిగతా ఆత్మలు ఓం శాంతిలో లేని వాళ్ళు పైన చుక్కలుగా బిందువులుగా పైన ఉంటారు. ఎన్ని సంవత్సరాలు ఉంటారు? 2500 సంవత్సరాలు ఉంటారు. మిగతా 2000 ద్వాపరయుగం మొదలయ్యే కొద్దీ వాళ్ళందరూ కిందకి తెస్తారు. సత్య త్రేతాయుగాలు పగలు, ద్వాపర కలియుగాలు రాత్రి. అంటే ఏంది? సత్యయుగం వెలుగు, ద్వాపర కలియుగాలు చీకటి. అంటే ఏంది? దీంట్లో దుఃఖాలు, కష్టాలు, రోగాలు, నిరాశలు, ఈర్ష్యలు, పంతాలు, పట్టింపులు, అరాచకాలు, ద్వేషాలు ఇవి చాలా ఉన్నాయి. ఇవన్నీ ద్వాపరయుగం నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే ద్వాపరయుగం నుంచి స్టార్ట్ అవుతాయంటే మొదట సతవ ప్రధానంగా ఉండి కలియుగం వచ్చేలాకే అవి ఇంకా పెరిగిపోయి తమ ప్రధానంగా వస్తాయి. తమ ప్రధానం అంటే నీచమైన కాలం అది. అంటే భార్యను భర్త వచ్చి తాగొచ్చి కట్టడం, ఒకరి మాటలు ఒకరు అర్థం చేసుకోకపోవడం ఇనే జరుగుతుంది. సత్యత్రేతాయుగాలు ఆరామం. సత్యయుగంలో శ్రీకృష్ణుడు ఉంటాడు, త్రేతాయుగంలో రాముడు ఉంటాడు. ఈ వీడియో అంతటితో పూర్తి చేసుకుంటాం. వీడియోలో కలుసుకుంటాము. ఓం శాంతి. యోగి భవ జ్ఞానీ భవ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి.